ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని తెలిపింది. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ సర్కార్ పేర్కొంది. 5 కిలోల ఎల్పీజీ అమ్మకాలు గణనీయంగా పెంచినట్లు వెల్లడించింది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో గుర్తింపు కార్డులను చూపించి గ్యాస్ పొందవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నివాస ధృవీకరణ పత్రాలతో పని లేదని స్పష్టం చేసింది. గత నెల 23 నుంచి ఇప్పటి వరకు 6.6 లక్షలకు పైగా ఎఫ్టీఎల్ సిలిండర్లను ప్రజలు కొనుగోలు చేసినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 4న ఒక్కరోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయినట్లు తెలిపింది. అందులో 95% ఆన్లైన్లో బుకింగ్ చేసినవేనని వెల్లడించింది. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది మోదీ కేబినెట్. గత నెల నుంచి ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచిన 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతోపాటు 1,400కు పైగా డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. 36 డీలర్షిప్లను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. గృహ వినియోగం, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. గృహాలు, రవాణా రంగాలకు పీఎన్జీ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం. దేశంలోని చమురు రిఫైనరీలన్నీ తగినన్ని క్రూడ్ నిల్వలతో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. పెట్రోల్ బంకులోనూ సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురవ్వాలనే పరిస్థితి లేదని వెల్లడించింది. ప్రజలు అవసరానికి మించి ఇంధన కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించింది.